ఫ్రెండ్స్ టెక్నో షాట్ 18 స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే 25 జూన్ 2025 ఇవాళ న్యూస్ అయితే ఇవి. ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాళ్ళు వీళ్ళు మనకి గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ అనేది జూలై 9న కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఈ ఈవెంట్‌లో వీళ్ళు మనకి ఫోల్డబుల్ మొబైల్స్, ఇంకా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, ఇంకా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వంటి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా ఈ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో వీళ్ళు మనకి మొబైల్స్ విషయానికొస్తే వీళ్ళు మనకి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఇంకా జెడ్ ఫ్లిప్ 7 అండి మొబైల్స్ అనేది కొత్తగా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్స్‌లో వచ్చే రూమర్స్ ఏందంటే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ 8 చిప్‌సెట్ ఇంకా 200 మెగా పిక్సెల్ కెమెరాతో వచ్చిద్ది. ఇంకా ఫ్లిప్ 7లో వీళ్ళు మనకి ఎక్సాన్ 2 500 చిప్‌సెట్‌తో వచ్చిద్దని రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి రెడ్మీ బ్రాండ్ నుంచి రెడ్మీ బ్రాండ్ వాళ్ళు వీళ్ళు మనకి రెడ్మీ A4 5G మొబైల్ అనేది కేవలం 9,999కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రెజెంట్ అయితే ఈ మొబైల్ అనేది అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఈ మొబైల్ ర్యామ్ విషయానికొస్తే ఇప్పుడు మనకి 6 జీబీ ర్యామ్ ఇంకా 128 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్ విషయానికొస్తే ప్రాసెస్ చూసుకున్నట్టయితే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది ఆండ్రాయిడ్ 14 హైపర్ ఓఎస్ మీద రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ డిస్‌ప్లే విషయానికొస్తే ఈ మొబైల్ వీళ్ళు మనకి 6.88 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ కావాల్సిన మెయిన్ కెమెరా. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీళ్ళు మనకి 5 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే వీళ్ళు మనకి 5160 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి 2 ఇయర్స్‌కి ఆండ్రాయిడ్ అప్డేట్, ఇంకా 4 ఇయర్స్‌కి సెక్యూరిటీ అప్డేట్ ఇస్తారు. ఇక ఈ మొబైల్ అనేది ప్రెజెంట్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు మనకి 8,990కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ మనకి పోకో బ్రాండ్ నుంచి పోకో F7 మొబైల్ అనేది వీళ్ళు మనకి ఇండియాలో కొత్తగా లాంచ్ చేశారు. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుందంటే బ్యాటరీ. బ్యాటరీ విషయంలో వీళ్ళు మనకి 7550 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రెజెంట్ అయితే మొబైల్ మార్కెట్‌లోకి పోకో F7 ప్రో ఇంకా F7 అల్ట్రా మొబైల్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా కొత్తగా పోకో F7 మొబైల్ అనేది కొత్తగా లాంచ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్ విషయానికొస్తే, ఈ మొబైల్ డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.83 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ కావాల్సిన మెయిన్ కెమెరా. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీళ్ళు మనకి 20 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 8 మెగా పిక్సెల్ కెమెరాతో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వచ్చిద్ది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఐక్యూ నియో 10 మొబైల్‌లో యూజ్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌ని ఈ మొబైల్‌లో కూడా యూజ్ చేశారు. ఇంకా ఈ మొబైల్‌కి సంబంధించిన ఫుల్ వీడియో అనేది రేపటికల్లా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ మనకి నథింగ్ బ్రాండ్ నుంచి నథింగ్ బ్రాండ్ వాళ్ళు నథింగ్ ఫోన్ 3 మొబైల్ అనేది జూలై 1న లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఎక్కువ రూమర్స్ వస్తుంది ఏంటంటే ఈ మొబైల్ డిజైన్ అనేది చేంజ్ అయ్యిద్ది. ఇంకా ఫ్లాగ్‌షిప్ మొబైల్ రావచ్చని రూమర్స్ వస్తున్నాయి. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న ప్రాసెస్ విషయానికొస్తే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ మీద రన్ చేస్తున్నారు. ఒకవేళ నథింగ్ ఫోన్ 2లో మొబైల్ ఉన్న ప్రాసెస్ విషయానికొస్తే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ మీద రన్ చేస్తారు కాబట్టి ఈ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్‌గా వర్క్ అయ్యిద్ది. ఇంకా ఈ కొత్త ప్రాసెసర్ అనేది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌కి గట్టి పోటీ ఇస్తుంది. ఇంకా ఈ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ అనేది సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఇంక OnePlus 12 వంటి మొబైల్‌లో ఉంటుద్ది. అయితే కార్పొరీ ప్రకారం ఈ ఫోన్ టు మొబైల్‌ని కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ అనేది 36% వరకు స్పీడ్‌గా వర్క్ అయ్యిద్ది. ఇంకా 88% వరకు సీపీయూతో స్పీడ్‌గా వర్క్ అయ్యిద్ది. ఇంకా మొబైల్ ఆఫర్ విషయానికొస్తే ఈ ఐక్యూ జెడ్10 లైట్ మొబైల్ అనేది బెస్ట్ ఆఫర్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న స్పెసిఫికేషన్ విషయానికొస్తే, డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.74 ఇంచెస్ ఎల్‌జీడీ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో 90 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చిద్ది. ఇంకా 1000 నీట్ ఫ్రీక్వెన్సీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెసర్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. ఇంకా ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి బేస్ మోడల్‌లోనే వీళ్ళు మనకి 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్ ఉన్న ప్లస్ పాయింట్ విషయానికొస్తే, ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీళ్ళు మనకి 5 మెగా పిక్సెల్ కెమెరాతో వచ్చిద్ది. అంతేకాకుండా ఈ మొబైల్ సాఫ్ట్‌వేర్ అనేది వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 మీద రన్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఈ టెక్ న్యూస్‌లో మీకు ఏ టాపిక్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ న్యూస్, ఇంకా న్యూ మొబైల్స్, ఇంకా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.